జూనియర్ సివిల్ కోర్ట్స్ని సంఖ్య చాలా దగ్గర సంఖ్య తక్కువగా ఉన్నాయి. అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లలో సిటీ సివిల్ కోర్ట్స్ లేవు. కొన్ని ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కూడా కోర్టు భవనాలు కూడా లేక అద్దె భవనాలలో ఈరోజు కోర్టు నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి అద్దె భవనాలు ఉన్నటువంటి కోర్ట్స్ కూడా మనము ఇప్పుడు ఎందుకంటే సార్ కోర్ట్స్ కూడా అద్దె భవనాల్లో నడపడం చాలా బాధాకరంగా ఉన్నది. అసలు అటువంటి చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నది. ఇప్పుడు మా జిల్లాలో కూడా మేము చూసినట్లయితే నేను మొన్ననే కోర్టు విజిట్ చేసేటప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి అది శిథిలావస్థలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఈరోజు కోర్టు నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం అధ్యక్ష. సరే, గత 10 సంవత్సరాల ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడము, డబ్బులు మరి కేటాయించకపోవడము, నిర్మాణం చేయకపోవడంలో జరిగిన తప్పిదాలు కనీసం మీరు వచ్చినారు కాబట్టి మీరన్నా కొంతవరకు దాన్ని సర్దుబాటు చేసేసి వాటికి ఇమ్మీడియట్గా మరి మీరు కొంచెం ఫండ్ క్రియేట్ చేసేసి వాటికి శాంక్షన్ ఇచ్చేసి కొత్త భవనం నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కరోనా సమయంలోనే హైకోర్టులోనే కాదు అధ్యక్ష, జిల్లా స్థాయి కోర్టుల్లో కూడా కేసుల పరిష్కారం చాలా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. అలాంటప్పుడు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి జిల్లా సివిల్ కోర్ట్స్లపై భారం తగ్గించేటప్పుడు మరి సీనియర్ సివిల్ కోర్టు కేసులు కూడా పెరుగుతాయి కదా. మరి ఆ దశలో మరి వాటిని కూడా మరి ఏ రకంగా ఇప్పుడు తగ్గించడం వల్ల వాటి మీద కూడా బర్డెన్ పెరుగుతుంది కదా. మరి కనీసం అవన్నీ కూడా పెంచుతారా, మరి వాటిని కూడా జడ్జెస్ని లేకుంటే కోర్టుని పెంచుతారా, ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి మేము ఈ బిల్లును సమర్థిస్తూనే మరి చేసినటువంటి సూచనలు దయచేసి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.